విపత్తుల నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాని మరింత బలోపేతం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధి వరకు ఉన్న హైడ్రాను హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ వరకు విస్తరించనుంది. మొత్తంగా హైడ్రా వ్యవస్థను 3 జోన్లుగా విభజించి వాటి బాధ్యతలను ఎస్పీ స్థాయి అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ను సెంట్రల్ జోన్గా, సైబరాబాద్ను నార్త్ జోన్గా, రాచకొండను సౌత్ జోన్గా విభజించనుంది. వీటికి జోనల్ అధికారులు పూర్తిస్థాయి సిబ్బందిని నియమించేందుకు కసరత్తు మొదలైంది. ఈ 3 జోన్లను చీఫ్ కమిషనర్ పర్యవేక్షిస్తారు. 2 నెలల కిందట ప్రత్యేక జీవో ద్వారా ఏర్పాటైన హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు న్యాయశాఖ అధ్యయనం చేస్తోంది. దీనిపై ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల తర్వాత శాసనసభను ప్రొరోగ్ చేసిన నేపథ్యంలో ఆర్డినెన్స్ల జారీకి ప్రభుత్వానికి వెసులుబాటు లభించిందని హైడ్రా చీఫ్ ఏవి రంగనాథ్ వివరించారు. ఈ మేరకు వారం 10 రోజుల్లో ముసాయిదాను సిద్ధం చేసేందుకు అధికారులు పనిచేస్తున్నారన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టానికి సంబంధించిన బిల్లులను సర్కారు ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా కోసం ప్రత్యేక పోలీసు వ్యవస్థ కూడా తీసుకురానుంది. సాధారణ పోలీసులను దీని అవసరాల కోసం వినియోగిస్తే వారి రోజువారీ విధులకు ఆటంకం కలుగుతుందని ప్రత్యేక వ్యవస్థ వైపు మొగ్గు చూపింది. ఇలాంటి వ్యవస్థ కార్యరూపం దాలిస్తే అది దేశంలో 4వది అవుతుంది. పార్లమెంట్ భద్రతా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ప్రస్తుతం ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఉంది. ఇది దేశంలోనే తొలి ప్రత్యేక పోలీసు వ్యవస్థ. ఇటీవల తెలంగాణలో సైబర్ సెక్యూరిటీ, నార్కోటిక్స్ విభాగాలకు 2 ప్రత్యేక ఠాణాలను ప్రారంభించారు. హైడ్రా కోసం మరోటి ఏర్పాటు చేయనున్నారు. ఏసీపీ స్థాయి అధికారి దీన్ని పర్యవేక్షిస్తారు. సాధారణ పోలీసులతో సంబంధం లేకుండానే హెచ్ఎస్ఓ వ్యవస్థే కేసులను సొంతంగా దర్యాప్తు చేస్తుంది.